ఇప్పుడు మొన్ననే మనకి ఇక్కడ చక్కగా కార్తీక మాసంలో పాఠ్యమి నాడు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు వచ్చారు. వారు ఈ వేదభాగం అంతా చదువుకున్నారు. చదువుకున్నాక సన్యాసం ఎందుకు తీసుకున్నారు, వేదభాగం అంతా అయ్యాక యజ్ఞోపవీతాన్ని ఎందుకు తీసేశారు, మొలని ఎందుకు వదిలిపెట్టారు, శిఖని ఎందుకు తీసేశారు అంటే కర్మకాండలో ఉంటాను అనేంత దాకా యజ్ఞోపవీతం ఉండాలి, కర్మకాండలో ఉంటాను అనేంత దాకా శిఖ ఉండాలి. కానీ వేదం మంత్రం చెప్తోంది న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకేన అమృతత్వమానసు, అమృతత్వమైనటువంటి మనస్సు అని వేదం చెప్తోంది కదా. మరి నకర్మణ అంటోంది. నకర్మణ అనేటటువంటి వేద శబ్ద స్థాయికి ఆ రాశి దాకా నువ్వు చేరాలి అంటే శిఖ ఉంటే కర్మణ అయింది. అక్కడ యజ్ఞోపవీతం ఉంది, కర్మణ, నువ్వు కర్మను ఆచరిస్తూనే ఉండాలి యజ్ఞోపవీతం ఉన్నంత దాకా. సంసారం అనేటటువంటిది యజ్ఞోపవీతం ఉన్నంత దాకా ముందరికి వెళ్తూనే ఉంటుంది. 50 ఏళ్ళు అయ్యాక వానప్రస్థం అప్పుడు అది సన్యాసం కాదు, ఇంకా నకర్మణ కాలేదు, అప్పుడు యజ్ఞోపవీతం ఉంటుంది. అంటే యజ్ఞోపవీతముతో కూడి ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ స్థాయిల దాకా బాగుంటుంది. కానీ పూర్ణ బ్రహ్మస్థాయికి చేరాలి అని మనకి చక్కగా అమృతత్వ మానసు అనేటటువంటి ఆ అర్థం రావాలి అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? యుతులకు చెప్తున్నారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా, ఇది తెలుసుకోవడానికి గురువు కావాలి.